రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్స్ అమ్మడము, ల్యాండ్స్ అమ్మడం అనేది చాలామంది అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్‌లో చాలా రకాల సెగ్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ప్లస్ చేయాలనుకుంటున్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. బై ద వే మై నేమ్ ఈజ్ ఎం. సునీల్ కుమార్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, ఫ్రీలాన్సర్. ఐయామ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ సిన్స్ 3 ఇయర్స్. తెలుసుకుందాము. సో చివరి వరకు చూడండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్, మీడియేటర్, బ్రోకర్, కన్సల్టెంట్ ఇవన్నీ కూడా ఒకటే మీనింగు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. వెల్త్ అడ్వైజర్ ఏదైనా కావచ్చు, ఇవన్నిటికీ ఒకటే మీనింగు. రియల్ ఎస్టేట్లో ఒక 100 ట్రాన్సాక్షన్స్ అయితే అందులో 90 ట్రాన్సాక్షన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారానే అవుతాయి. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఒక బ్రిడ్జ్ లాంటోడు, కస్టమర్కి ఓనర్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటోడు. సో ఏజెంట్స్ అనే వ్యక్తులకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో. సో వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ల్యాండ్. మనం భూమి మీద ఉన్న దేని గురించి అయినా మనం రియల్ ఎస్టేట్ అనే చెప్తాము. ఓకేనా అండి? ఒక 1 ఎకర్ ల్యాండ్ తీసుకున్నట్టయితే అది ఎలా ఉంటుందంటే 40 గుంటలు, 40 గుంటలు. తెలంగాణలో గుంటలు అంటారు, ఆంధ్రాలో సెంట్లు అంటారు. ఒక గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్. ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి 9 స్క్వేర్ ఫీట్స్. సో ఈ మెజర్మెంట్స్ గురించి కూడా కొత్తగా వచ్చేవాళ్ళు మీరు డీప్గా తెలుసుకోండి. ఎకర్స్ గురించి అండ్ స్క్వేర్ యార్డ్స్ గురించి, గుంటల గురించి, ఇవన్నిటి గురించి తెలుసుకోండి. ఇంకోటి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటి గురించి మీరు డీప్గా వెళ్ళండి. నేను వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉంటాయి. మీకు చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్స్ అమ్మడమే కాదు, అందులో చాలా రకాలు ఉంటాయి. సో వీఆర్ కమింగ్ వన్ బై వన్. ఫస్ట్ రెసిడెన్షియల్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఉంటుంది, వేర్ హౌస్ ఉంటుంది. సో నేను ఫస్ట్ మనకు రెసిడెన్షియల్ అనేది ఇంపార్టెన్స్ కాబట్టి ఇది మన లాస్ట్కి చెప్తాను దాని గురించి. ఫస్ట్ మనం వెనక నుంచి చేస్తాం. వేర్ హౌజెస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ కానీ ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేటివి ఉంటాయి. వీటికి ఏంటంటే ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత అవన్నీ షాప్లో పెట్టడం అవ్వదు కదా. సో అవన్నిటిని మనం ఏం చేస్తామంటే గోడౌన్లలో స్టోరేజ్ చేసుకుంటారు. ఇవన్నిటిని వేర్ హౌజెస్ అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఇండస్ట్రియల్ సెట్స్ అవన్నిటికీ గోడౌన్స్ అనేటివి ఉంటాయి అందులో. సో వాళ్ళు ఎక్కువ లాంగ్ టైంలో అక్కడ స్టోరేజ్కి అవకాశం ఉంటుంది. వీటిని వేర్ హౌజెస్ అంటారు. హైదరాబాద్లో చూసినట్టయితే 2 వేర్ హౌజెస్ ఉన్నాయి. అది ఒకటి మేడ్చల్లో ఉంది, ఒకటి శంషాబాద్లో అక్కడ ఉంది. ఓకేనండి. నెక్స్ట్ కమింగ్ టు ఇండస్ట్రియల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చాలా ఉంటాయి మనకు. ఫుడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, డ్రగ్ ఇండస్ట్రీస్ అంటే మెడిసిన్స్, ఇంకోటి వెహికల్స్ అంటే 2 వీలర్స్, 4 వీలర్స్, ఇవన్నీ ఇండస్ట్రియల్. ఇంకోటి రబ్బర్ ఇండస్ట్రీస్, చెప్పల్ ఇండస్ట్రీస్, క్లాత్ ఇండస్ట్రీస్ అని, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అని, ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి. ఇంకోటి నెక్స్ట్ అగ్రికల్చర్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. అందులో మెయిన్గా మనం ఫామ్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు మనం వరి, మొక్కజొన్న ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇవన్నిటిని ఫామ్ ల్యాండ్స్ అంటాము. ఇంకోటి అగ్రికల్చర్ ల్యాండ్, ఇంకా పట్టా భూములు కానీ అని ఉంటాయి కొన్ని. అందులో పట్టా భూములు, పట్టా లేకుండా ఉండే భూములు, ఇంకా గ్రామ కంఠం అని, ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి. ఇంకోటి మెట్ట ప్రాంతాలని, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ చేసుకునే వాళ్ళకి మనకు అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది అవసరం. సో నేనైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ చేయట్లేదు ఎక్కువ, ఇండస్ట్రియల్ ల్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనము కమర్షియల్ చూసినట్టయితే ఇందులో చాలా రకాలుగా ఉంటాయి మనకి. ఫస్ట్ ఆఫీస్ స్పేసెస్ అంటే మనకు ఐటీ కంపెనీస్, రియల్ ఎస్టేట్ ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసెస్ అంటే డిఫరెంట్ కంపెనీస్ ఆఫీసెస్, ఇవన్నీ ఉంటాయి కదా. మనకు హైటెక్ సిటీలో చాలా రకాల ఆఫీసెస్ ఉంటాయి, కంపెనీసెస్. వీటికైనా కానీ ఆఫీసెస్ ఉంటాయి ప్రతి ఒక్క బిజినెసెస్కి. ఇంకోటి రిటైల్ షాప్స్ అంటే మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అలాంటి లలిత జ్యువెలర్స్ కానీ, ఇలాంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్, ఇవన్నిటిని రిటైల్ షాప్స్ అని అంటాము మనము, ఏదైనా కానీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్స్ అంటే మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూస్తుంటాము. ఏదైనా కానీ అది కమర్షియల్ కిందకే వస్తుంది. స్కూల్స్, హోటల్స్, ఇవన్నీ కూడా మనకు కమర్షియల్ కిందకే వస్తాయండి.
నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ అనేది మనకు చాలా బిగ్ సబ్జెక్ట్. మనం అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎక్కువ మనం రెసిడెన్షియల్ విన్నే బిజినెస్ చేస్తాము. సో అందుకోసమే ఈ టాపిక్ని మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో ముందు చూసినట్టయితే ప్లాట్స్ అంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, వెంచర్లో ప్లాట్స్ ఉంటాయి, సిటీ మధ్యలో అవుట్స్కట్స్లో. ఇందులో మళ్ళా హెచ్ఎండిఏ అని, డిటిసిపి అని, ఇంకోటి ఫామ్ ల్యాండ్స్ అని, డిఫరెంట్ పర్మిషన్స్ తోటి ఉంటాయండి అవి. ఇంకోటి హౌజెస్ అంటే ఇండిపెండెంట్ హౌజెస్, మన ఊళ్ళలో సిటీలలో మీకు అన్నిటి గురించి తెలిసి ఉంటుంది, హౌజెస్ అంటారు. ఫ్లాట్స్ అంటే ఇప్పుడు ఫ్లాట్స్ మీకు తెలిసి ఉంటుంది, అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ కానీ మినిమం 5 ఫ్లోర్స్ ఉంటే ఫ్లాట్స్. 5 ఫ్లోర్స్ నుంచి ఇప్పుడు 50 ఫ్లోర్ల వల్ల కూడా కడుతున్నారు హైదరాబాద్లో. ఇవన్నిటిని మనం ఫ్లాట్స్ అంటాము. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ ఉంటాయి, స్టాండర్డ్ ఉంటాయి. ఇంకోటి విల్లాస్ అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఇవి ఇండిపెండెంట్ హౌసెసే కానీ దీన్ని డూప్లెక్స్ విల్లాసు, త్రిప్లెక్స్ విల్లాసు ఇవన్నిటిని గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే దాన్ని విల్లాస్ అంటారు. ఇంకోటి గేటెడ్ కమ్యూనిటీ అంటే నెక్స్ట్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ హౌజెస్. ఇప్పుడు స్టాండలోను గేటెడ్ కమ్యూనిటీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, స్టాండలోన్ అంటే మనకు ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్, ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ తీసుకున్నట్టయితే దానికి ఒక సెక్యూరిటీ వాచ్మెను ఉంటే దాన్ని స్టాండలోన్ అంటారు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు జిమ్, స్విమ్మింగ్ పూలు ఇవన్నీ ఎమ్యూనిటీస్ అనేటివి మనకు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. చాలా రకాలు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నట్టయితే దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటారు. ప్లస్ ఆడ ఫుల్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో. సో గేటెడ్ కమ్యూనిటీకి స్టాండర్డ్కి అది డిఫరెన్స్ అండి. దాంట్లో గేటెడ్ కమ్యూనిటీలో చాలా ఎమ్యూనిటీస్ ఉంటాయి. అది ఒక బిల్డర్ని బట్టి డిఫరెంట్ ఉంటాయి. అది మనం చెప్పలేము. ఆ ఎమ్యూనిటీస్ బట్టి కూడా మనకు ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ సునీల్ రియాల్టర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.